Hi, welcome to Flavors of India, a journey of Indian flavors. Northeast India nundi start aina ee ruchikaraమైన వంటకం ఇప్పుడు ఇండియా మొత్తంలో ఫేమస్ వంటకం అయ్యింది. ఇప్పుడు మన దగ్గర స్ట్రీట్ ఫుడ్ గా వచ్చేసింది. వెజ్, చికెన్, మటన్, పన్నీర్ ఇలా చాలా రకాలుగా వండుతున్నారు. ఇవాళ మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. తక్కువ ఐటెంతో తక్కువ టైంలో చాలా ఈజీగా వండుకోవచ్చు. ఇలా చేయాలో చూద్దాం. ఈ 2 ఉల్లిపాయలు బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. రెండు 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక క్యారెట్ తీసుకుని దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాబేజ్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కూరగాయల ఒక బౌల్కి తీసుకుని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఎక్కువగా మైదా వాడతారు, కానీ నేను ఆట చపాతీ పిండి తీసుకున్నాను. ఆ పిండిని చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టాను. చిన్న చిన్న పూరీలుగా చేసుకుని అందులో స్టఫింగ్ పెట్టి మనకి నచ్చిన విధముగా క్లోజ్ చేసుకోవాలి. నేను 2-3 రకాలుగా క్లోజ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఏ విధంగా అయినా పర్వాలేదు, ఇది క్లోజ్ చేయడమే కావాలి. మీ దగ్గర గజ్జికాయలు చేసేది ఉంటే దాంతో కూడా ఈ విధంగా క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలోకి ఇవి తీసుకుని మనం ఇడ్లీ ఏ విధంగా అయితే స్టీమ్ చేస్తామో అదే విధంగా మోమోస్ని పెట్టుకోవాలి. ఇడ్లీ ఉడికినట్లే 10 కన్లో ఇవి ఉడికిపోతాయి. ఉడుకుతూ ఉంటుంది. మీరు ఈలోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు తీసి చూద్దాం, ఉడికిపోయాయి. ఇంకా ప్లేట్లు తీసుకుని ఇందులోకి చిల్లీ సాస్, టమాటా సాస్ అండ్ పికిల్స్తో ఏదైనా స్పైసీగా ఉండే చట్నీ ఈ మోమోస్లోకి చాలా బాగుంటాయి. స్నాక్స్ కిందే కాదు, టిఫిన్ డిన్నర్లోకి కూడా తినవచ్చును. ఇక మీరు ట్రై చేయండి. ఇంట్లో ఉండే సరళమైన పదార్థాలతో బయట స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇవాళ రాత్రికి చాట్ కాదు.
చాట్తో పాటు మోమోస్ కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అలాంటి టేస్టీ రుచుల కోసం సబ్స్క్రైబ్ టు ఫ్లేవర్స్